హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. చేదు లేకుండా కాకరకాయ ఫ్రై అనేది చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. చిన్న కాకరకాయలు తీసుకునేసి ఒక అరకిలో ఈ విధంగా తీసుకొని కట్ చేసుకునేసి శుభ్రంగా పసుపు సాల్ట్ వేసి కడిగి పక్కన పెట్టాను. దీనిలోని గింజలను మనం పడేయకుండా సపరేట్ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. కాకరకాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి, కానీ చేదు ఉంటుందని పిల్లలు తినరు. ఈ విధంగా తీసిన కాకర గింజలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకునేసి దీంట్లోకి మనం స్టఫ్డ్ చేసేదానికి పౌడర్ అనేది రెడీ చేసుకోవాలండి. 1 కప్పు పల్లీలను వేయించుకోవాలి. ఇక్కడ నేను అది చూపించలేదు, ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉన్నాయి కనుక 1 కప్పు పల్లీలను తీసుకున్నాను. కారము ఒక అరకిలో కాకరకాయలకు 2 స్పూన్లు కారము, టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకునేసి మిక్సీ జార్లో వేసుకునేసి కోర్స్గా బ్లెండ్ చేసుకున్నానండి. మనము కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 1 స్పూను ఎక్కువగా వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఫ్రైకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత స్టఫ్డ్ చేసిన కాకరకాయలను ఈ విధంగా మనం ఆయిల్లో వేసుకోవాలండి. కొద్దిగా ఈ ఆయిల్ కాగినది కొద్దిగా మనము ఈ ప్యాన్లోనే మనము ఈ ఆయిల్లో మనము ఈ కాకరకాయలు కట్ చేసుకున్న కాకరకాయలను వేసుకునేసి ఆ ఆయిల్లో మనము వేయించుకోవాలండి. మనము ఈ ప్యాన్లో ఒక సైడుకు స్టఫ్డ్ చేసిన కాకరకాయలను మనము ఇలాగ గెరటితో కలుపుకుంటూ తర్వాత ఆ ప్యాన్లోనే ఈ ఆయిల్లో మనము కట్ చేసిన కాకరకాయ గింజలను కూడా వేసుకుని 2 నిమిషాల పాటు బాగా వేయించుకునేసి మీడియం టు లో ఫ్లేమ్ చేంజ్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గితే మనకు కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చపాతీలకు కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. ఇలాగ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మనం లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.